ఒంగోలులోని హైదరీ ఆఫీసర్స్ క్లబ్ నందు నూతనంగా ఏర్పాటు చేయనున్న షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, నగర మేయర్ గంగడ సుజాత పాల్గొని షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ హైదరీ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పడి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హైదరీ క్లబ్ దినదినాభివృద్ధి చెందడం అభినందనీయమని, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం వలన క్లబ్కు మరింత నిధులు సమకూరుతాయని, అంతేకాకుండా క్లబ్ సభ్యత్వ నమోదును కూడా వేగవంతం చేసి హైదరీ క్లబ్ను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా హైదరీ క్లబ్ కార్యదర్శి డాక్టర్ గుండవరపు రాఘవ మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావడం చాలా సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో హైదరీ క్లబ్లో బార్ అండ్ రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, మరొక షటిల్ కోర్ట్, ఆడిటోరియం, ఇండోర్ స్టేడియంలో క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ అన్నీ కలిపి షాపింగ్ కాంప్లెక్స్లా ఏర్పాటు చేయడం వలన మెంబర్షిప్ కలిగిన పిల్లలు మరియు ఇతర స్టూడెంట్స్కు కలిసి ఆడుకునే విధంగా తదితర నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ట్రెజరర్ జీవి ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ ఈదుపల్లి గురునాథరావు, మెంబర్స్ ఎండి సుల్తాన్ బేగం, ఎం శ్రీధర్, కె వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన హైదర్ క్లబ్ వాళ్ళంతా కూడా కమిటీ మెంబర్స్ అంతా కూడా కలిసి నేను ఒక షాపింగ్ కాంప్లెక్స్ని ఒకటి ఇక్కడ హైదర్ క్లబ్లో నిర్మించుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కొత్త కమిటీ వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా ఈ క్లబ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దానికి రోడ్ ఫేసింగ్లో షాపులు కొన్ని కడితే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. దానివల్ల ఇంకో 10 మందికి మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజే భూమి పూజ చేశారు. దానికి మన ఎస్పీ గారు, మేయర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చేసి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. 100 days లోపల ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా అయిపోయిందని చెప్పి కూడా మన కమిటీ సభ్యులంతా కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇంకా కూడా ఈ క్లబ్ ఎప్పుడో పాత క్లబ్బు, చరిత్ర ఉండే క్లబ్ కాబట్టి ఉండే కమిటీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి శుభ్రంగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి అందరికీ మంచి సర్వీస్ చేసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈరోజు హైదరీ క్లబ్లో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి, మరి దానికి భూమి పూజ చేయడానికి గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా జరగడం మాకు చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇక్కడ మా హైదరీ క్లబ్లో దాదాపుగా 900 మంది మెంబర్స్ ఉన్నారు. అయితే నాకు సంతోషం ఏంటంటే మొట్టమొదటిగా మహిళగా నేను కూడా ఇందులో మెంబర్షిప్ పొందడం అనేది నాకు చాలా ఆనందం. నాకు గౌరవంగా వీళ్ళు మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొదటి మహిళను నేనే, ఇంతవరకు లేడీస్ ఎవరు లేరండి ఇందులో ఈ క్లబ్ మెంబర్స్లో. కాబట్టి ఇక్కడ నుంచి మహిళలను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్లో కనుక ఏర్పాటు చేసినట్టయితే కొంతమందికి అంటే దీనికి ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా. కాబట్టి ఇంకా క్లబ్ డెవలప్మెంట్కి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని కొత్తగా వచ్చినటువంటి టీము వాళ్ళ యొక్క మార్కులు వేసుకోవడానికి వెంటనే ఇలా స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. మొదటగా నేను వాళ్ళని కూడా అభినందిస్తూ ఇంక మరిన్ని విషయాలు బాగా డెవలప్ చేసి దాన్ని కృషి చేయవలసింది కోరుతున్నాను. నమస్కారం. ఇవాళ హైదరీ క్లబ్ సంవత్సరం మా ఎన్నికైన సంవత్సరం పూర్తయిన ఈ తరుణంలో అనేక కార్యక్రమాలు ఇందులో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఇవాళ ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఇక్కడ క్లబ్కి కావాల్సిన ఆదాయ వనరులు సమకూర్చుకునే దానికి వీలవుతుంది. దీని తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నాం. ఇప్పటికీ మేము చేరిన తర్వాత దాదాపు 500 మందికి పైగా సభ్యులు చేరుతున్నారు. టౌన్లో, పట్టణంలో, జిల్లాలో ఉండే ప్రముఖులంతా కూడా హైదరీ క్లబ్లో మెంబర్షిప్ కోసం ప్రిస్టేజియస్గా తీసుకొని జాయిన్ అవుతూ ఉన్నారు. అందులో మేము దాన్ని స్క్రూటినీ చేసి మంచి పర్సన్స్ని, దీనికి ఉపయోగపడే వాళ్ళని తీసుకోవాలని ఒకటి అనుకుంటూ ఉన్నాము. అలాగే భవిష్యత్తులో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ వస్తుంది. అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా రాబోతుంది. షటిల్ కోర్టు మరొకటి ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ నుంచి క్యారమ్స్ అన్నీ ఒకే కాంప్లెక్స్ కింద తీసుకురావాలని చూస్తున్నాము. ఈ విధంగా టౌన్లో ఉండే ప్రతి చిన్నపిల్లలకు కూడా పేరెంట్స్కు, మా మెంబర్స్కి సంబంధించిన పిల్లలు
అలాగే ఇతర స్టూడెంట్స్కి కూడా అనేక స్పోర్ట్స్ ఆడుకునేదానికి ఇక్కడ సౌలభ్యం కల్పించాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. అందుకే ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని కూడా మేము వారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. వాళ్ళు సహకారం అందించే దిశగా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కొత్త బాడీ ఫామ్ అయిన తర్వాత చురుగ్గా పనులు చేసుకొని ఎక్కువ మంది మెంబర్స్ని చేర్చి అదేవిధంగా ఆ ఫండ్ రైజింగ్లో మాకు ముందల షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ఒక ఫండ్ ఏర్పడింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినందువలన మాకు ఇక్కడ ఎవ్రీ మంత్ ఇంకా ఎక్స్పెండిచర్స్ లైక్ బాయ్స్ శాలరీస్ కానీ అదేవిధంగా కరెంట్ బిల్స్ కానీ వేరే వేరే వాటికి ఉపయోగపడుతుంది. సో ఈ ఒంగోలు కార్పొరేషన్ అయింది, దానికి తగ్గట్టు ఇక్కడ కూడా మనం క్లబ్లో ఆఫీసర్స్ క్లబ్లో ఫెసిలిటీస్ పెంచాలని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఫస్ట్ ముందల పక్క 6 షాపులు వస్తాయి, అదేవిధంగా దాని వెనకాల పక్క క్యాఫెటేరియా, మెంబర్స్కి సీటింగ్ ఏరియా విత్ ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని దీవించిన ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలు. ఎస్టిమేషన్ ఇది టెండర్ పిలిచాము మేము. లీస్ట్ కోట్ చేసిన వాళ్ళు 1325 per square feet. సో 2400 square feet బిల్డప్ ఏరియా వస్తుంది. దానికి 30 lakhs వరకు ఎస్టిమేషన్ అవుతుంది. దీనికి తోడు ఇంకా ఫ్రంట్ వచ్చే ఆర్చ్, అదేవిధంగా వాష్రూమ్స్ ఇవి సపరేట్గా మేము ఏర్పరచుకోవాలి. సో అందరికీ నమస్కారం. నా పేరు జీవి ఆంజనేయులు. నేను కలెక్టరేట్ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని. ఇక్కడ కొత్తగా ఎన్నిక కాబట్టి ఈ కమిటీలో ట్రెజరర్గా పనిచేస్తున్నాను. మరి ముందుగా ఇప్పుడు నాకు సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు కొన్ని విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా మన ఐదరి ఆఫీస్ క్లబ్కి జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ గారు ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్గా ఉన్నారు. అలానే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎక్స్ అఫిషియో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మేడం గారి దీని ప్రకారం కోఆపరేషన్ తోటి క్లబ్లో అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా కొత్తగా మనం అంతకుముందున్న బైలాస్ని కాకుండా కొన్ని సరి చేసుకొని కొత్త బైలాస్ని కూడా కలెక్టర్ తమీం అన్సారియా గారి ఆధ్వర్యంలో వారి అప్రూవల్ తోటి కొత్త బైలాస్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ బైలాస్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జోడించడం జరిగింది. అందులో భాగంగానే మొదటగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే అందరి కోఆపరేషన్ తోటి, అందరి మెంబర్లు మీలాంటి ప్రెస్ అందరి కోఆపరేషన్ తోటి ఇంకా కొన్ని ప్రజాహిత కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ కూడా చేయాలనే ఉద్దేశంలో ఉన్నాము. అలానే ఇంకా ముందు తీసుకురావడానికి బేసికల్గా మనకి ఇన్కమ్ సోర్స్ కావాలి కాబట్టి అది ఒక పాయింట్గా పెట్టుకుని షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాము. తర్వాత మిగతా డెవలప్మెంట్ చెప్పి ఉన్నారు. కాబట్టి అందరూ కోఆపరేట్ చేసి ఇది ఆఫీస్ క్లబ్ అంటే క్లబ్లాగా కాకుండా ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ లాగా పబ్లిక్ హెల్ప్ చేసే ఇదిలాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ, పత్రికా విలేకరులకి, ఫోటోగ్రాఫ్ అందరికీ, మీడియా వారికి, ఇచ్చేసిన అతిథులకి అందరికీ మా అసోసియేషన్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.